ఏంటి ఇంగ్లీష్లో నీకు డౌట్సా? కమ్ ఆన్ టెల్ మీ. సామాన్య, పర్టికులర్గా ఈ లెసన్ లో చాలా డౌట్లు ఉన్నాయి. అదే ఏంటా డౌట్స్ చెప్పు. చెప్తాను నీ సంగతి. ఓకే ఓకే, దిస్ ఈస్ కాల్డ్ Sam, what is bothering you? Come on, tell me, Sam, ఏం జరిగింది? If you don't mind, ఇలాంటివే న్యూసెన్స్ క్రియేట్ చేస్తాయి, అందరి మధ్య దూరాన్ని పెంచుతాయి. Sam, why can't you understand? ఇంతకు ముందు ఒకసారి ఇలాంటి ఇన్సిడెంటే జరిగి అందరి ముందు నువ్వు వాట్ సూర్య, వాట్ ఈస్ గోయింగ్ హియర్? మీరిద్దరూ ఇక్కడ నుంచి ఏం చేస్తున్నారు? నేను లిల్లీ రూమ్లోకి వెళ్ళడం చూసి నేను లిల్లీ ఏదో ప్లాన్ చేస్తున్నావని చెప్పి నేను ఇక్కడికి తీసుకొచ్చిందా ఈ సమంత? నీ సిస్టర్ని చెడగొడుతున్నానని చెప్పిందా? నో, అదే లేదు. దెన్ వై యూ బోత్ ఆర్ హియర్? ఐ నో, ఈ సమంత నీకేదో చెప్పి తీసుకొచ్చింది. ఏ నీకిదే పనా? వేరే పని లేదా? ఒకసారి లిల్లీ కనిపించట్లేదని పెద్ద డ్రామా చేసి చివరికి ఫూల్ అయ్యావు. అయినా నీకు సిగ్గులేదా? బుద్ధి రాలేదా? అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను లిల్లీతో, లిల్లీ నాతో ఫ్రెండ్షిప్ చేయకూడదా? ఏవో ఒక స్టోరీస్ చెప్పి సూర్య మైండ్ ఎందుకు కిల్ చేస్తున్నావు? దీనివల్ల నువ్వు పొందే లాభం ఏంటి? సూర్య, నేను ఫ్రాంక్ గా చెప్తున్నాను, లిల్లీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ లో ఏదో డౌట్ ఉందని చెప్తే ఆ డౌట్ క్లియర్ చేయడానికి వచ్చాను. అది తప్ప నీ సిస్టర్ని ట్రాప్ చేయాలనో రాంగ్ వేలో తీసుకువెళ్లాలనో కాదు. ఎవరో ఏదో చెప్పారని నీ సిస్టర్ని నువ్వు ప్రతిసారి ఇలా అవమానించడం ఏంటి? ఇట్స్ నాట్ కరెక్ట్. నీ సిస్టర్ మీద నీకున్న ట్రస్ట్ ఇదేనా? ఎనఫ్, చాలా మాట్లాడా. విల్ యు గో ప్లీజ్? వై షుడ్ ఐ గో సూర్య? నో, ఐ వోంట్ గో. లోపల గదిలో ఏదో జరుగుతుందని నీకు డౌట్, అంతే కదా? కమ్ ఆన్, సీ. ఏమైంది? లోపల నువ్వు నాతో ఏం మాట్లాడుతున్నావో అని ఈ సమంతకి డౌట్ వచ్చింది, అంతే. మీ అన్నయ్యని తీసుకొచ్చింది. ఇద్దరూ కలిసి నీ రూమ్ బయట నిలబడి మనమేం మాట్లాడుకుంటున్నామో అని వినడానికి చాలా ఎగ్జైటింగ్ గా ప్రయత్నిస్తున్నారు. అన్నయ్య, ఏంటిది? ఏం లేదమ్మా, నువ్వు వెళ్ళి చదువుకో. నా మీద ఇలా డౌట్ పడుతూ నన్ను చదువుకోమని చెప్తే అసలు నాకు స్టడీస్ మీద ఎలా కాన్సంట్రేషన్ కలుగుతుంది అన్నయ్య?
అలాంటిదేమీ లేదని చెప్పానా? నువ్వు ముందు లోపలికెళ్ళు. లేదన్నయ్య, ఒకసారి అంటే ఏదో తెలియక పొరపాటు జరిగింది. మళ్ళీ మళ్ళీ ఇలాగే జరుగుతూ ఉంటే, నన్ను అడుగడుగునా అనుమానిస్తూ ఉంటే నాకెంత గిల్టీగా ఉంటుందో చెప్పు. లిలీ, ఇప్పుడు నేనేం అనలేదు కదా. మాటన్నా పర్లేదన్నయ్య, కానీ నా ఇంట్లోనే నన్ను ఒక దొంగలా ట్రీట్ చేస్తుంటే నాకు చాలా బాధగా లిల్లీ? ఉంది. వై ఆర్ యూ క్రైయింగ్ లిల్లీ? నో, ఏడవకూడదు, ఏడవకు. హే సమంత, ఇప్పుడు నీకు హ్యాపీగా ఉందా? చిన్న పిల్లని, అలా చక్కగా చదువుకునే పిల్లని వాంటెడ్లీ ఏడిపిస్తావా? సూర్య, దిస్ ఇస్ టూ బ్యాడ్. నువ్వు ఇలా ప్రవర్తిస్తే నీ సిస్టర్కి కోపం వచ్చి ఇంట్లో చెట్టైనా పారిపోతుంది. ఆ తర్వాత బాధపడేది నువ్వే. ఏంటి, ఇంకా డౌట్ ఉందా? ఉంటే నో అబ్జెక్షన్. లోపలికి వెళ్ళి ఇంకెవరైనా ఉన్నారేమో చెక్ చేసుకోండి. వెళ్ళండి. లిల్లీ, నువ్వు వెళ్ళి చదువుకో. అమ్మయ్యా. లేదు, ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. ఏం చేయాలి? నేను చూసింది నిజమేనా? నిజమే, ఖచ్చితంగా నిజమే. ఎవరో లిల్లీ రూమ్లో ఉన్నారు. ఎవరున్నా సరే ఖచ్చితంగా ఇటువైపే రావాలి కదా. ఎస్, నేను ఇక్కడే ఉంటాను. ఆర్ యు మెంటల్? నేను గాని కనిపించుంటే లిల్లీకి ఎంత ప్రాబ్లం అయి ఉండేది? అవును సామాన్య, నాకు చాలా భయం వేసింది. ఆ భయం పోగొట్టడానికి నేను ఇలా చేసింది. ఎస్, చిన్నప్పుడు పులి మేక కథ చదివే ఉంటారు కదా, ఆ కథనే ఇక్కడ అప్లై చేశాను. కాకపోతే ఆ కథలో అబద్ధం నిజమైంది, ఈ కథలో నిజం అబద్ధం అవుతుంది. ఇంకా అర్థం కాలేదా? నిజాన్ని అబద్ధంగా మార్చాను. రేపు నిజంగా మీరు మాట్లాడుకున్నా వాళ్ళది అబద్ధమే అనుకుంటారు. ఏంటి అని అడగాలంటే వాళ్ళు భయపడతారు. అందుకే అలా చేశాను. అలా చేస్తే గాని నీ మీద డౌట్ రాదు. లిల్లీ,
దీని గురించి ఎక్కువగా ఆలోచించుకో. నువ్వు ప్రశాంతంగా పడుకో. అభి నేను జాగ్రత్తగా బయటికి పంపిస్తాను. నువ్వు పడుకో లిల్లీ. ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. చెప్తాను. ఏయ్, ఇంత లేట్ అయినా ఇంకా ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? వెళ్ళి పడుకోవచ్చు కదా. మైండ్ యువర్ బిజినెస్. ఎవరి కోసం ఎదురు చూస్తున్నావేంటి? నన్ను క్వశ్చన్ చేయడానికి నువ్వెవరు? ఈ టైంలో నీకు ఇక్కడేం పని? నేను నీకేమడ్డం? హాల్లో ఇలా లైట్ వేసుంటే నాకు డిస్టర్బెన్స్గా ఉంది. ఎక్కడో బెడ్రూమ్లో ఉన్న నీకు హాల్లో లైట్ వేస్తే డిస్టర్బెన్స్ ఏంటి? ఏదన్నా పనుందా? అందుకే నన్ను పడుకోమంటున్నావు? అది నీకు అనవసరం. వెళ్ళి పడుకో అంతే. కల్పించుకుని తగాదా పెట్టుకోవడానికి వచ్చావా? హా, నాకు అదే పనా? మరొచ్చి నన్ను కదిలించడం దేనికి? నేనిక్కడి నుంచి కదలేదే లేదు. హ్మ్, ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమైంది. ఏంటో నీకు అర్థమైంది? నీ డౌట్ లిల్లీ మీద. లిల్లీ ఎక్కడ బయటకు వెళ్తుందో లేకపోతే తనేం చేస్తుందో అని నీ డౌట్. అందుకే ఈ రకంగా ఇక్కడ సెటిల్ అయ్యావు. లిల్లీ మీద నాకు ఎలాంటి డౌట్స్ లేవు. తను చిన్నపిల్ల. అలాంటి తన మీద డౌట్స్ పడేంత చీప్ మెంటాలిటీ నాది కాదు. మరి ఎవరి మీద నీ డౌట్? అసలు నాకు ఎవరి మీద డౌట్స్ లేవు. నో, నీ గురించి నాకు బాగా తెలుసు. ఇప్పుడు అందరినీ పిలిచి నువ్వు లిల్లీ మీద డౌట్తో ఇక్కడ కూర్చున్నావని అందరితో చెప్పాననుకో, అందరూ కలిసి నిన్ను... లుక్, నేనేంటో ఇంట్లో అందరికీ తెలుసు. నీ మాటలు నమ్మే స్థితిలో ఎవరూ లేరు. నన్ను పడుకో ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ఇంతలా ఫోర్స్ చేస్తున్నావంటే నువ్వేదో చేయబోతున్నావు. దానికి నేనిక్కడ అడ్డంగా ఉన్నాను. అదే కదా నీ బాధ? నో, అదేమీ కాదు. అయినా నేనేమైనా చెయ్యాలి అనుకుంటే పబ్లిక్గా అందరికీ తెలిసేలా చేస్తాను. ఎవరికి భయపడ్ను. అసలు నువ్వు ఇక్కడ నుంచి వెళ్తావా లేదా? నెవర్. నైట్ అంతా ఇక్కడే కూర్చుంటాను. డూ వాట్ ఎవర్ యు వాంట్. వెళ్ళొచ్చుగా, అంత క్లియరేగా. ఆగు, సమంత ఇక్కడే ఉంది. అవును, నువ్వు నన్ను కొట్టింది లిల్లీ ముందు డ్రామా ఆడ్డానికే కదా? కాదు, నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? నన్ను కలవడానికి నిన్ను రమ్మంటే నువ్వు లిల్లీని కలవడానికి వచ్చావు. అందుకే కొట్టాను. లిల్లీ రూమ్లో నువ్వు సూర్య కంటపడుంటే ఈ పాటికి చచ్చేవాడివి. ఇలాంటివి మనకి ఫేస్బుక్ తాడుకున్నంత ఈజీ. డోంట్ వరీ. డోంట్ టాక్ నాన్ సెన్స్. సరే, నన్ను వెళ్ళనీయకపోతే నిజంగానే దొరికిపోతాం. వెళ్ళు, బట్ నేను చెప్పింది కేర్ఫుల్గా విని వెళ్ళు. ఐ హ్యావ్ ఎ వర్క్ విత్ యూ. వాట్? లిసన్ కేర్ఫుల్లీ. సూర్య దగ్గర ల్యాప్టాప్ ఉంది. అది నువ్వు నాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎలా? లిల్లీ హెల్ప్ తీసుకో. ఆ ల్యాప్టాప్తో నీకేంటి పని? నో క్వశ్చన్. డూ వాట్ ఐ సే.
నా వల్ల కాదు, అంత రిస్క్ నేను చేయలేను. చెయ్యాలి. ఏంటి బెదిరిస్తున్నావా? చెయ్యకపోతే నీకే లాస్. నీ గురించి సూర్యకు మొత్తం చెప్పేస్తాను. ఏముంది చెప్పడానికి అక్కడ? చాలా మ్యాటర్ ఉంది, వింటావా? శామ్ నడుం మీద గిల్లింది, శామ్ పర్స్ కొట్టేసింది, శామ్ క్రెడిట్ కార్డ్ యూజ్ చేసింది నువ్వేనని సూర్యకు చెప్పేస్తాను. అలా సూర్యకి మొత్తం నీ గురించి ఇన్ఫర్మేషన్ పాస్ చేశాననుకో, అప్పుడు ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించుకో. థింక్ వన్స్. ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా? బ్లాక్మెయిల్ అనుకో, ఈమెయిల్ అనుకో, ఏ మెయిల్ అయినా అనుకో. నేనేంటో నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియక మాట్లాడుతున్నా. జస్ట్ షట్ అప్. నీకు క్రికెట్ గ్రౌండ్ అంత బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, బట్ శామ్ విషయంలో మిస్బిహేవ్ చేసింది నువ్వేనని తెలిస్తే సూర్య గ్రౌండ్లో నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటాడు. ఇలాంటి వాటికి భయపడేవాడు కాదు ఈ అభి. భయపడవా? అస్సలు భయపడినా. అస్సలు భయపడవు కదా? ఏయ్! 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 ఎవరు నువ్వు? ఏయ్! చంద్ర! శ్రీనివాస్ అన్నయ్య! ఏయ్! ఏయ్! శ్రీనివాస్ అన్నయ్య! చంద్ర! ఏయ్! ఏయ్! Who are you? త్వరగా రండి! ఏయ్! ఏయ్! చంద్ర! శ్రీనివాస్ అన్నయ్య! త్వరగా రండి! వాడు పారిపోతున్నాడు! త్వరగా రండి! త్వరగా రండి! చంద్ర! శ్రీనివాస్ అన్నయ్య! ఏమైందమ్మా శాము? వాడు అది వాడు వాడు ఇటు ఏమైంది సాముద్న? ఎందుకలా అరిచావు? ఏమైంది ఫ్రెండ్? వాడు వాడు ఆ రోజు నా పర్స్ కొట్టేసి నన్ను టచ్ చేశాడే వాడు వాడు ఆ, ఏంటి వాడు? వాడు వాడి ఇంట్లోకి వచ్చాడు. క్యాచ్ చేయబోతే పారిపోయాడు. అదిగో అటు. శామ్, నువ్వు చెప్తూ నిజమేనా? వాడి ఇంట్లోకి వచ్చాడా? అసలు నిజంగా వాడేనా? ఎవరిని చూసి వాడనుకుంటున్నావా? నో డౌట్ చంద్ర, వాడే. వాడంత ధైర్యంగా ఇంట్లోకి ఎలా వచ్చాడు? అన్నయ్య వాడు వెనకాలే వెళ్ళాడు. అన్నయ్య వాడు ఏమైనా చేస్తే? రే చంద్ర! ఎటువైపు వెళ్ళి ఉంటాడు అన్నయ్య? నీ బ్యాడ్ లక్ రా, డెడ్ ఎండ్. నువ్వు ఇంక తప్పించుకోలేవు.
హలో అన్నయ్య ఎక్కడున్నావు అన్నయ్య? వాడు దొరికాడా? రేయ్ అన్నయ్య చెప్పు, నేను వస్తాను. అన్నయ్య రేయ్ ఎక్కడున్నావు చెప్పు. నువ్వు ముందు ఫోన్ పెట్టు. అన్నయ్య నా మాట ఫోన్ పెట్టరా.